నన్ను పట్టుకొని జాతకాలు చూడడమే రాదని ఆ ప్రకాష్ రాజు ముందు హేళన చేశారు. మరిప్పుడు మాటలు రావట్లేదే? ఇక్కడ 2 విషయాలు మాత్రం ఖచ్చితంగా అర్థమవుతున్నాయి. 1, నువ్వు జాతకాలు చెప్పడానికి పనికిరాని దద్దమ్మవై ఉండాలి. 2, నువ్వు కావాలనే ఆ 3 పేజీలు మాత్రమే మార్చాలి. ఎందుకంటే తమ బండారం అంతా బయటపడే విషయం ఆ 3 పేజీల్లోనే ఉంది కాబట్టి. ఇలానే గెలుస్తున్నారా ప్రతిసారి? చెప్పండి జాతక బ్రహ్మగారు, చెప్పండి ఏ వంశ జాతకం నిజం? ప్రతి ఒక్కరూ నా జాతక ప్రావీణ్యాన్ని వెక్కిరించేవాడే. మాటలు రావడం లేదే? మామూలుగా అయితే అంతెత్తున ఎగిరి పడుతుంటారు కదా, ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. చూడు శ్రీదేవి, ఒక ఆడపిల్ల పరువు ఇలా బజారు కీడ్చి ఇప్పుడు ఇలా మాట్లాడడం ఎంతవరకు న్యాయం? నువ్వు ఆడదానివేగా, అసలు నువ్వు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? అబ్బబ్బబ్బబ్బా, మీ అమ్మాయి నిజంగా గర్భవతి అయ్యుంటే సాటి ఆడదానిగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇచ్చిన మాట ప్రకారం పెళ్లి చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఇక్కడ అన్యాయం జరుగుతుంది నీ కూతురికి కాదు, నా కొడుక్కి. అందుకే నేను దీన్ని ఇక్కడితో వదలను. అయినా ఏందంటే గిల్లొల్లి, మీరు పల్లవికి టెస్టు చేపిస్తామంటే తనొప్పుకుంది వరుణ్కి తోడుగా పరువుగా పల్లవిని ఇంటికి తీసుకెళ్తాను అన్నాడని. అంతేగాని అర్థం పర్థం లేని మీ కండిషన్లకి భయపడి కాదు. అయినా నాకు తెలియక అడుగుతాను, ఇప్పుడు నాకు మా అత్తకి కడుపు లేదని రిపోర్ట్లో వస్తే మా అమ్మమ్మకి కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేపించేటట్టున్నారే. అయినా ఇంత జరిగాక మీరు చెప్పింది వినాల్సిన అవసరం మాకు లేనే లేదు. ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండము. పదండి మామ, పద. ఆహాహాహాహాహా. ఎంత చక్కగా తప్పించుకుంటున్నారు. నేర్చుకోవాలి, మీ అందరి దగ్గర నుంచి ఇలాంటి నాటకాలు నేర్చుకోవాలి. అయినా గుమ్మడికాయలు దొంగెవరంటే భుజాలు తడుముకున్నట్టు మీరందరూ ఎందుకు కంగారు పడుతున్నారు? మీరు మీ ఇంటి ముందు జాతకాలు చెప్పబడును అన్న బోర్డు తీసేసి వీధి నాటకాలు వేయబడును అనే బోర్డు కూడా పెట్టుకోండి. మంచి గిరాకీ ఉంటుంది. మాటలు మర్యాదగా రానివ్వండి. మీ ముందు ఇంటిల్లిపాది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. నాటకాలు వేస్తోంది మీరు, మేం భయపడి వెళ్ళిపోవటం లేదు. మీరెలా అయినా ఈ పెళ్లి జరగకూడదని నిర్ణయించుకున్నారు కదా. ముందు పల్లవి అన్నారు, ఇప్పుడు ఇంట్లో మిగతా ఆడవాళ్ళు. ఆ తమాషా అయ్యాక మీరు ఇంకో కారణం రెడీగా పెట్టుకునే ఉంటారు కదా. అమ్మా, వాళ్ళంటుంది నిజమే కదా. సరేరా, అమ్మగా నా మాట మీద గౌరవం ఉంచి వేళ్లకు కూడా టెస్ట్ చేపించిన తర్వాత నిజంగానే రిపోర్ట్లో ఏమీ లేదని తెలిస్తే ఇటు నుంచి ఇటే మీ ఇద్దరిని తీసుకువెళ్లి గుళ్ళో పెళ్లి జరిపిస్తా. ఏదో పల్లవి మీద ప్రేమతో ఇంట్లో వాళ్ళు ఓర్చుకుంటున్నారని నువ్వంటున్నావు, కాదు అని నేనంటున్నా. నిజమేంటో ఇప్పుడే ఇక్కడే తేల్చేద్దాం. ఇక రెండో మాటే వద్దు. అమ్మా, దీన్ని మాత్రం ఎలా నమ్మమంటావు? నీ మీదొట్రా, ఇటు నుంచి ఇటే గుడికి వెళ్ళిపోదాం. డాక్టర్, మా సిచ్యువేషన్ అంతా చూస్తున్నారు కదా, కొంచెం హెల్ప్ చేయండి. అమ్మకి నెగటివ్ రిపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. ప్రసాద్, నీ సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోగలను. కానీ రేపు శ్రీదేవికి ఈ విషయం తెలిసాక రిపోర్ట్ ఇచ్చిన నా మీద కేసు వేసిందంటే నేను నా హాస్పిటల్ రెప్యుటేషన్ రెండూ పోతాయి. ఈ విషయంలో ఐమ్ హెల్ప్లెస్. దయచేసి నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టొద్దు ప్లీజ్. ప్రసాద్ ప్లీజ్, మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. పల్లవి, నువ్వేం కంగారు పడకు, ఏదో ఒకటి చేద్దాం. పద.
చెప్పుకోవటానికి నా ఫ్యామిలీ క్యారెక్టర్ని ప్రూవ్ చేయాల్సి వస్తే ఈ పెళ్ళే నాకొద్దు. అయిపోయిందా? లేదు, ఇప్పుడే మొదలైంది. యాక్చువల్లీ నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరు నా కళ్ళు తెరిపించారు. ఇన్నాళ్ళు నేనొక మగాన్ని ప్రేమించాననుకున్నాను. పల్లవి 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 ఏయ్, రేయ్, ఆగరా. నాన్న పల్లవి నాన్న ఎంత మాట అన్నదిరా ఆ పిల్ల? యాడకెళ్తున్నా? పల్లవి ఏం జరిగిందిరా? అసలు ఏం జరిగిందో చెప్పండిరా. రష్మికి జయప్రదకి కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించండి. నా ప్రేమ నిరూపించుకోవటానికి నా ఫ్యామిలీ క్యారెక్టర్ని ప్రూవ్ చేయాల్సి వస్తే ఈ పెళ్ళే నాకొద్దు. శ్రీదేవి ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తుందని అనుకోలేదమ్మా. ఇంతకన్నా మోసం ఇంకోటి ఉంటుందా అమ్మా? ఇంతకంటే విడ్డూరం కూడా ఇంకొకటి ఉండదురా. పిల్లల కోసం తల్లిదండ్రులు త్యాగం చేయడం చూశాను కానీ తల్లిదండ్రుల కోసం పిల్లలు త్యాగం చేయడం ఇదే మొదటిసారేమో. ఇందులో అమ్మ వాళ్ళు తప్పు చేసిందేముంది? చెయ్యకూడనివే కదరా మీ అమ్మా నాన్న ఇద్దరూ చేసేది. ఇలా జరగకపోయి ఉంటే అసలు నా మనవరాల్ని హాస్పిటల్ వరకు పంపించేదన్నా. ఎంత ఆత్మాభిమానాన్ని చంపుకున్నాన్రా. తప్పు మన వైపు ఉండబట్టే తలదించుకుని రావాల్సి వచ్చింది. ఏంటి నా వైపు చూస్తారు? కళ్ళ ముందు చెల్లికి అవమానం జరుగుతున్నా ఏమీ మాట్లాడకుండా ఉండాల్సి రావడం కంటే నరకం ఇంకోటి ఉంటుందా? ఇంకందరూ ఆపుతారా? నేను ఈ పెళ్లి వద్దు అనటానికి, అమ్మ విషయం బయట పడుతుందనటానికి ఎంత కారణమో వరుణ్ వాళ్ళ అమ్మ మాటలు విని అమ్మకి వదినకి టెస్ట్ చేయించడానికి రెడీ అవ్వటం కూడా అంతే కారణం. అక్కడ వరుణ్ తన తల్లి తప్పు చేస్తుందని తెలిసినా అంత సమర్థిస్తుంటే నా వాళ్ళని నేను దోషులు నిలబెట్టి చూడలేకపోయాను. ఒకవేళ అమ్మకి కడుపు కాకపోయినా నేను ఈ పెళ్లికి ఒప్పుకునేదాన్ని కాదు. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం అమ్మ కాదు, వరుణే ప్రాబ్లం. ఇలా ప్రతిసారి వాళ్ళ అమ్మ దగ్గర నన్ను నేను ప్రూవ్ చేసుకుంటూ బతకాలని నేను అనుకోవటం లేదు. అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను. ఇకపై ఈ ఇంట్లో ఇటువంటి డిస్కషన్ రావటం కూడా నాకు ఇష్టం లేదు. అమ్మా, సూటిపడి మాటలతో దాన్ని ఎందుకు అలా బాధ పెడతావు? నేనిలా ఉంటేనే మీరిలా ఉన్నారా? ఆడపిల్లరా అది. దాని పెళ్లి జరగడానికి మనం కారణం కావాలి కాని చెడిపోవడానికి మాత్రం కాదురా. ఎప్పుడు కూడా నీకు నీ పెళ్ళాం గురించే గాని దాని గురించి చిన్నదాని గురించి అసలు ఏమైనా బాధ ఉందిరా? అమ్మా, నీ బాధ నాకు అర్థమవుతుంది. అది నీకు మనవరాలు మాత్రమేనే. నాకు కూతురు. నీకంటే 10 రెట్లు బాధ నాకు ఎక్కువ ఉంది. కాకపోతే చూపించుకునే పరిస్థితుల్లో మేము లేము. చూపించితే అర్థం చేసుకునే పరిస్థితుల్లో మీరు లేరమ్మా, అంతే. ఊరుకోనానమ్మా. వీడు నాకు వద్దు. నేను ఈ పెళ్లి
ఇన్నాళ్ళు నేనొక మగాన్ని ప్రేమించాననుకున్నాను. ఎంత మాట అన్నదిరా పల్లవి. కొంతమందికి కళ్ళు తెరుచుకుని ఉంటాయి. తన అన్న దాంట్లో తప్పే ఉంది. నీకేమైనా పిచ్చెక్కిందా? ఏం మాట్లాడుతున్నావు? ఎక్కిన పిచ్చి దిగింది. నిన్ను కన్విన్స్ చేయడంలోనే ఉండిపోయాను తప్ప వాళ్ళ ఫ్యామిలీ గురించి, తన ఫీలింగ్స్ గురించి నేను ఆలోచించలేదు. ఒక ఆడపిల్ల నమ్మి ఒక్క మెట్టు దిగితే తనని ఇంకో 10 మెట్లు దిగేలా చేసిన నేను నిజంగానే మగాన్ని కాదమ్మా. వరుణ్, నిన్ను వాళ్ళు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మన మాట దాటించేసి వాళ్ళంతా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. నువ్వు స్థిమితంగా ఆలోచించు, నీకే అర్థమవుతుందిరా. నేను కాదమ్మా, నువ్వే ఆలోచించు. అక్కడ జరిగిందంతా తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. తనని ఎలాగైనా పెళ్లి చేసుకుని తీసుకురావాలి అనుకున్నానే తప్ప గౌరవంగా తీసుకుని రావాలనుకోలేదు. నిన్ను ఒప్పించాలి అనుకున్నానే గాని తనని తగ్గిస్తున్నాను అని అర్థం చేసుకోలేదు. చాలమ్మా, ఇంక చాలు. అరే వరుణ్, నువ్వు నిజం తెలుసుకున్న రోజున నీకే తెలుస్తుందిరా ఈ అమ్మ నీకు మంచి చేయటానికి ఎంత మూర్ఖంగా ప్రవర్తించాల్సి వచ్చిందోరాని. ఇదంతా నిన్ను రక్షించడానికి చేసిందేరా. నా బాధ నీకు తెలియట్లేదా? ఏం మాట్లాడుతున్నావమ్మా? నాకు ఇప్పటిదాకా నీ బాధ మాత్రమే కనబడింది. నువ్వు నన్ను రక్షించుకోవడానికి చేస్తున్నావా? కాదు, నన్ను అమ్ముకోవడం కుదరట్లేదని చేస్తున్నావు. అయినా పల్లవి ఇంటికి రాకూడదనుకోవడానికి నీ ప్రాబ్లం ఏంటి? నేను చెప్పనా, కట్నం నువ్వు అనుకున్నంత రాదు అని. పల్లవి మిడిల్ క్లాస్ అమ్మాయని. ఎదుటి వాళ్ల మీద వేలు చూపించే ముందు మన వైపు 4 వేళ్లు చూపిస్తాయని గుర్తుపెట్టుకో. నువ్వు వాళ్ళకిచ్చిన మాటే కాదు, నాకిచ్చిన మాట కూడా తప్పావు. ఎప్పుడైతే నువ్విచ్చిన మాట తప్పావో అప్పుడే నీ మీద గౌరవం పోయింది. ఇంకా పల్లవిని నన్ను కలవకుండా ఆపడం ఎవ్వరి వల్ల కాదు. తన దగ్గరికి వెళ్ళిపోతున్నాను. వరుణ్, కాదండి. అమ్మా, 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 డోర్ తీ. అమ్మా, అమ్మా, ప్లీజ్. అమ్మా, ఛ! అమ్మా, అమ్మా, ప్లీజ్. అమ్మా, ప్లీజ్. అమ్మా, పదండి. అమ్మా, ఛ! పాపం, నిన్నటి నుంచి వాడు ఏమీ తినలేదు. ఏం పర్లేదు, ఒకరోజు మాడనివ్వండి. అన్నం విలువ, అమ్మ విలువ రెండూ తెలుస్తాయి. ఛీ! నువ్వు ఒక తల్లి వినేటే. తల్లి కడుపు చూస్తుంది, భార్య జేబు చూస్తుంది అంటారు. తల్లి కూడా కడుపు చూడకపోతే మా మగజాతికి దిక్కెవరు? తరతరాలుగా ఈ తల్లి భార్యల కొట్లాట్ల మధ్య మా మగజాతి పువ్వుల్లా నలిగిపోవాల్సిందేనా? కొవ్వొత్తుల్లా కరిగిపోవాల్సిందేనా? ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు మొగుడు, ఇంకోవైపు కొడుకు. ఎవరు నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. ఒరే విత్తనం, ఆడవాళ్ళ దౌర్జన్యం ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. ఇంట్లో మగవాళ్ళపై దుష్ప్రవర్తన నిషేధిద్దాం. అబ్బో, అతిక్రమణకు తప్పదు భారీ జరిమానా. గృహహింస చేయకండి, చేయనివ్వకండి. ఆడవాళ్ళ అన్యాయాలకి తప్పదు భారీ మూల్యం. ఎహె, మీ కామెడీలు ఎంజాయ్ చేసే మూడ్లో నేను లేను. వెళ్ళి పని చూసుకోండి. ఒరే ఎదవా, మధ్యలో వచ్చి ఫీల్ అంతా చెడగొట్టావు కదరా. నువ్వు ఎమోషన్ చూపించినా కామెడీ చేసినట్టు ఉంటుందరా. ఆఖరికి మీరేదో పెర్ఫార్మెన్స్ చేస్తే అమ్మగారు ఏడ్ చేసి హుస్సేన్ సాగర్ నింపేసినట్టు. మీరు చేసిందే పెద్ద కామెడీగా ఉంది. నీదే కామెడీగా ఉంటుంది. నీదే కామెడీగా ఉంది. నీదే 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 నీదే. ఏయ్, ఆపండి. అబ్బో. మీరిద్దరూ నాకు ఇంకొక తలనొప్పులా తయారయ్యారు. రే విత్తనం, వెళ్ళి మంచి స్ట్రాంగ్ కాఫీ పట్రా. అలాగే అమ్మగారు. రేయ్ ఆగరా. ఈ రోజు నా బిడ్డ తిండి తినేంత వరకు ఈ ఇంట్లో ఎవరో పచ్చి మంచినీళ్ళు కూడా తాగడానికి వీల్లేదు. శోభన్, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. వాడు ఆకలేస్తుంది, అన్నం పెట్టండి అనేంత వరకు వాడికి ఏమి పెట్టదు. ఈ పవిత్ర భారతదేశంలో అమ్మని అన్నపూర్ణమ్మ దేవితో పోలుస్తారు. ఈ రోజు నేను ఒక అన్నపూర్ణయ్యగా వెళ్ళి నా కొడుకు ఆకలి తీరుస్తా. బాబు గారు, ఏంట్రా? వెళ్ళిరండి బాబు గారు.
నేను చేసే పని అదే కదరా, దానికి నీ రన్నింగ్ కామెంటర్ అవసరమా? సుంట. తాళాలు ఇవ్వు. అది ఇవ్వు. వరుణ్, తినరా, తిను. ఏంటన్నా, ఆకలిగా ఉందా? తిన్నానా? సారీ నాన్న. ఓ అమ్మో! ఒరే ఒరే, తలుపు తీరా రే! ఒరే ఒరే ఒరేడో, తలుపు తీరా! ఒరే 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 ఒరే, తలుపు తీరా! మీ అమ్మతో పెద్ద పెద్ద డైలాగులు కొట్టి బిల్డప్ ఇచ్చొచ్చారా? తలుపు తీరా! ఒరే తలుపు తీరా రే! రే ఆగు. నీ అతి తెలివితేటలు నా దగ్గర చూపించుకో. నువ్వు పుట్టక ముందు నుంచే నీ గురించి బాగా తెలిసిందాన్ని. పైకెళ్ళు, వెళ్ళు. నమ్మక ద్రోహి. పెళ్ళాం చెప్తే వినాలి, నా కళ్ళకు గంతలు వీడాలి. అయిందా? కూర్చుని టిఫిన్ చేయండి. అమ్మా, ఏమైందమ్మా? డాక్టర్ని పిలవాలా? రామ్మా. ఎన్నాళ్ళు ఇలా శ్రీదేవి? వయసుకొచ్చిన పిల్లాన్ని ఇలా ఎన్నాళ్ళని బంధించి ఉంచుతాం చెప్పు? అది కరెక్ట్ కూడా కాదు. నువ్వేసే ప్రతి అడుగు వాడిని నీ నుంచి ఇంకా దూరం చేస్తుందనేది గుర్తుపెట్టుకో. ఇలా చేసి మనం పులుకునేది మాత్రం ఏముంది? ఊరిలో పరువు పోవడం తప్ప. ఇవాళ కాకపోతే రేపైనా వాడు తప్పించుకొని ఆ పిల్ల దగ్గరికే వెళ్తాడు. అదేదో మన చేతుల మీదనే పెళ్లి చేస్తే ఊళ్ళో అయినా పరువు నిలబడుతుంది కదా. పరిస్థితి పూర్తిగా మన కంట్రోల్ దాటిపోయింది శ్రీదేవి. ఆ విషయం నాకు అర్థం కావట్లేదని మీరు అనుకుంటున్నారా? కాకపోతే దానితో పెళ్లి మాత్రం చచ్చినా జరగనివ్వను. ఆ ఇంట్లో ఏదో జరుగుతోంది. వాళ్ళేదో దాస్తున్నారు. దానికి సంబంధించి ఒక్క చిన్న క్లూ దొరికినా మనం వరుణ్ణి కాపాడుకున్న వాళ్ళమవుతాం. మీరొక పని చేయండి. అడ్డమైన వాళ్ళు పర్మిషన్ లేకుండా మా ఇంట్లోకి వచ్చేస్తున్నారు. మేము సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకుందాం అనుకుంటున్నాం. మీకు కూడా ఆ లాన్లోంచి కవరేజ్ కష్టంగానే ఉంది కదా. మా వాచ్మెన్గా జాయిన్ అయిపోండి, జీతం ఇస్తాం. అయినా మా ఇంటికి ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో మీకంటే ఎవరు బాగా చూస్తారు చెప్పండి. దీనికి ఏదో సామెత ఉందా అండి? ఒక్క దెబ్బకి రెండు పిట్టలు.